హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయినటువంటి ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నానండి. ఈ రెసిపీ ఎంత సింపుల్లో అలాగే దానికి మించి టేస్ట్ అనేది ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వెరీ సింపుల్ అండ్ టేస్టీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా దీనికోసం ఒక కళాయి తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే దానిలోనే కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో చిటికెడు పసుపు కూడా వేసి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఎగ్స్ని ఇలా బౌల్లో నేను ముందుగానే కొన్ని తీసి పెట్టుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. సో అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని కూడా దానిలో యాడ్ చేసేసి కాసేపు అలా ఉంచి ఇప్పుడు దానిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అంతా కూడా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఎగ్ ఫ్రై రెడీ అండి. ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది.